హాయ్ అండి. మనం మార్నింగ్ లేచిన వెంటనే కంపల్సరీ చేయాల్సిన పనుల్లో డిష్ వాషర్లో గిన్నెలు తీసి సర్దుకోవడం, ఒక గ్లాస్ వాటర్ తాగడం, ఒక కప్పు కాఫీ తాగడం. ఆ కప్పు కాఫీ పడే వరకు మాత్రం మనకి యాక్టివ్గా ఉన్నట్టు అనిపించదు. నాకైతే మాత్రం అలాగే అనిపిస్తుంది. ఖచ్చితంగా మాత్రం మార్నింగ్ కొంచెం కాఫీ అయితే తీసుకుంటాను. కాఫీ తాగడం వల్ల కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉంటుంది, అలాగే కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నా సైకలాజికల్ ఫీలింగ్ అది. ఇక్కడ అమెరికాలో అయినా, ఇండియా తప్ప వేరే దేశాలకి ఎక్కడికన్నా వెకేషన్స్కైనా దేనికన్నా వెళ్ళినా మాత్రం ఈ అమెరికన్ రెస్టారెంట్స్లోని అది మాత్రం మనకు నచ్చే కాఫీ అయితే దొరకదు. వాళ్ళు కొంచెం బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ తాగుతారు. అందు గురించి మనకు అంత ఎక్కదు బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ. అందు గురించి మోస్ట్ ప్రాబబ్లీ ఇటువంటి ప్లేసెస్లో మాత్రం మేము కాఫీ లేకుండానే అవాయిడ్ చేసేస్తాము. ఏదైనా ఇండియన్ రెస్టారెంట్ అది మనకి అవైలబుల్ ఉంది అంటే కనుక అప్పుడు అక్కడ తీసుకుంటాము. ఇండియన్ రెస్టారెంట్స్లో అంటే అట్లీస్ట్ మనలాగా పెడతారు కాబట్టి పర్వాలేదు తాగడానికి. ఇక నేను మధ్యాహ్నం భోజనంలోకి అయితే కట్టిదాలను చేసుకుంటున్నాను. 3/4 కప్పు కందిపప్పు తీసుకొని అందులోని పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కట్ చేయాల్సిన అవసరం లేదు, అలాగా 3 ఫుల్గా వేసాను. కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకున్నాను. ఇక ఈ టమాటాలను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఏవి కూడా చిన్న చిన్న ముక్కలుగా తరగాల్సిన అవసరం లేదు ఈ పప్పుకి. ఈ పప్పు అయితే మాత్రం మనకి రైస్లోకి, రోటీస్లోకి కూడా బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మాత్రం ఎంత తింటున్నామో కూడా తెలీదు. ఇక ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, పసుపు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఇది నేను కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకుంటాను. నాకు అట్లీస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పని అయితే మాత్రం అంత ఎక్కువ ఉండదు, ఎందుకంటే ఓట్స్ తినేస్తాం కాబట్టి. మధ్యాహ్నం లంచ్ మాత్రమే ఈ మాత్రం ప్రిపరేషన్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ కూడా చాలా తేలిగ్గానే అయిపోద్ది మా డిన్నర్. ఏదో ఒక ఐటెం చేసుకొని తినేస్తాం కాబట్టి మాకు అంత ఇబ్బంది అనిపించదు. ఇక నాకు 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని అయితే ఆపేసుకున్నాను. ఈలోగా పక్కన ఒక స్టవ్ మీద రైస్ని పెట్టుకున్నాను. ఒక పొయ్యి మీద ఏమో చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవడానికి స్టార్ట్ చేశాను. అందులో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించేసుకుంటున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వాడను సాధారణంగానే. ఇందులోకి నేను కడిగి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయలను కూడా యాడ్ చేసుకున్నాను. ఈ వెజిటబుల్స్ కూడా నేను ఫ్రోజన్వి వాడుతున్నాను. డీప్ బ్రాండ్వి వాల్ పాపిడి అని చెప్పేసి దొరుకుతాయి. డీప్ బ్రాండ్వి బాగుంటాయి ఏ వెజిటబుల్ అయినా కూడా. నేను మోస్ట్లీ ఈ చిక్కుడుకాయ వెరైటీ, ఇంకా ఆకాకరకాయ వెరైటీ నేను ఎక్కువగా తెస్తూ ఉంటాను. ఎందుకంటే మాకు ప్రతిసారి ఫ్రెష్ చిక్కుడుకాయలు అయితే మాత్రం దొరకవు. అప్పుడప్పుడు ఇండియా బజార్లో కానీ, పటేల్ బ్రదర్స్లో కానీ పెడుతూ ఉంటారు. ఆ పెట్టినప్పుడు తెచ్చుకుంటూ ఉంటాము. కాకపోతే కొంచెం కాస్ట్లీ అనే చెప్పాలి అవి ఫ్రెష్వి. ఈ చిక్కుడుకాయల ప్యాకెట్టే నేను ఈరోజు వండుతున్నాను. ఒక ప్యాకెట్ ఫుల్గా వండేస్తున్నాను. ఒక ప్యాకెట్ వండుకున్నామంటే మనకి 2 మనుషులు, 3 మనుషులకి ఈజీగా సరిపోతుంది. అది కూడా ఫ్రై చేస్తున్నాము అలా అని. అదే మనం టమాటాలు కానీ ఏదన్నా వేరే కర్రీలాగా చేసుకుంటే ఒక 4 మనుషులకు కూడా వచ్చేస్తుంది ఊరుకూరలాగా చేసుకుంటేనే. మనం సాధారణంగా ఫ్రెష్ అంటే ఫ్రెష్గా ఉంటాయి, ఇలా ఫ్రోజన్ వంటల్లోకి ఫ్రెష్గా ఉండవేమో అనుకుంటాం, కానీ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ చిక్కుడుకాయలు మనం ఏ రకంగా వండుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఒక్కొక్కసారి కలగూరల్లో కూడా వేస్తాను. ఇంకా ఎగ్గు, టమాటో, చిక్కుడుకాయ కూర కూడా చేస్తాను, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పప్పు గురించి మాట్లాడుకొని తర్వాత చిక్కుడుకాయల గురించి మాట్లాడుకుందాము. ఈ పప్పులోని కొంచెం నేను చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. చింతపండు పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత హ్యాండ్ మిక్సీ తోటి పేస్ట్ లాగా చేసుకుంటున్నాను ఈ పప్పుని. ఇలా పేస్ట్ లాగా చేసుకుంటేనే పప్పు బాగుంటుంది. హ్యాండ్ మిక్సీ లేకపోతే కనుక మనం మిక్సీలో కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవచ్చు దీన్ని. ఇక నేను చింతపండు పేస్ట్ కూడా నేను ఎక్కువగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, డబ్బాలో వేసుకొని. కొంచెం హాట్ వాటర్లో చింతపండుని బాగా నానబెట్టేసుకొని మెత్తగా అయిన తర్వాత మిక్సీలో వేసుకుంటే పేస్ట్ లాగా అయిపోతుంది. ఇంకా ఆ పేస్ట్ని మనం ఎందులోకి కావాలంటే అందులోకి యూజ్ చేసేసుకోవచ్చు. పని ఈజీగా అయిపోతుంది అలా చేసుకొని ఉంచుకోవడం వల్ల. అలా మిక్సీ చేసుకున్న తర్వాత పప్పులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ పప్పు కొంచెం లిక్విడ్ లాగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత కొంచెం సాల్ట్, కరివేపాకుని కూడా యాడ్ చేశాను. ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఈ పప్పుకి. ఈ చిక్కుడుకాయ విషయానికి వస్తే
నేను డీప్ వాల్పాపిడిని తీసుకొస్తానని చెప్పాను కదా, ఒక ప్యాకెట్ వెయిట్ 340 గ్రాములు ఉంటుంది, 12 ounce. ఇది కాస్ట్ కూడా ఒక్కొక్క షాప్లోని ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్క షాప్లోని 340 గ్రాముల ప్యాకెట్ను $1.99 పెడతాడు. ఒక్కొక్క షాప్లో 2.49 ఉంటుంది. మనం చూసి తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎక్కడ తక్కువ పడితే అక్కడ కొనుక్కోగలం. అలాగే నవరాత్రి సేల్ అని చెప్పేసి దసరా దీపావళి టైంలో కూడా కొన్ని సేల్స్ పెడతారు. అప్పుడు మనకి మిగతా ఐటమ్స్ మీద కూడా చాలా మట్టుకి తక్కువ రేట్లు పెట్టి అమ్ముతారు. గ్రాసరీ ఇటువంటివన్నీ కావాలంటే మనం ఒకేసారి అప్పుడు తెచ్చి పెట్టేసుకున్నామంటే కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది. పప్పుల మీద వీటి మీద ఎక్కువగా ఇస్తారు డీల్స్ అయితే మాత్రం. పప్పులో నీళ్లు, చింతపండు, కరివేపాకు, ఉప్పు వేసుకున్న తర్వాత మరుగు వచ్చే వరకు ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు గురించి తాలింపు వేసుకుంటున్నాను. గిన్నెలో కొంచెం నూనె వేసుకొని, ఈ నూనె అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఈ పప్పుకి, ఈ విధంగా అయితే వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను కూడా ఇరపకుండా అలా హోల్గా వేసుకున్నాను. ఇందులోకి కొంచెం వెల్లుల్లి తరుగును కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ తరుగుని వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కల్లా చేసుకుంటే బాగుంటుంది పప్పుకి. ఎందుకంటే కొంచెం ఫ్రైలాగా చేసుకొని పైన వేసుకుంటున్నాం కాబట్టి పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉంటే అంత బాగుండదు. అందు గురించి నేను ఆ విధంగా అయితే చేసుకున్నాను. ఆ ఉల్లిపాయలు ఎర్రగా వేగే వరకు అయితే మాత్రం వేయించుకోవాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది పప్పుకి. అన్నీ వేసిన తర్వాత పప్పుని ఆల్రెడీ మరిగే వరకు ఉడకబెట్టేసుకున్నాను కాబట్టి ఇక తాలింపు వేసిన తర్వాత ఇక ఈ పప్పుని అయితే ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఈ చిక్కుడుకాయలు కట్ చేసుకునే పని లేదు, ఇలా కట్ చేసే ఫ్రీజ్ చేసి ఇస్తారు మనకి. అందు గురించి డైరెక్ట్గా వాటర్లో వేసి కొంచెం ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వండేసుకోవడమే, చాలా ఈజీ ప్రాసెస్సే. ఇక ఇందులోకి నేను కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. ఈ పప్పులోకి ఎక్కువ కరివేపాకునే యూస్ చేసుకోవాలి. ఈ ఫ్రోజన్ వెజిటబుల్స్లో కూడా పటేల్ బ్రదర్స్లో అయితే మాత్రం డీప్ బ్రాండ్, స్వాద్ బ్రాండ్ రెండు పెడతాడు. నాకు స్వాద్ బ్రాండ్ అంత నచ్చదు, అంత ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించదు. ఈ డీప్ బ్రాండ్ సాధారణంగా ఏ వెజిటబుల్ అయినా కూడా చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా తెచ్చేది వాల్పాపిడి చిక్కుడుకాయలు, ఆకాకరకాయలు, ములక్కాళ్ళు కూడా మాకు ఇక్కడ ఫ్రెష్వే అంత ఎక్కువ దొరకవు. ఒకవేళ పెట్టినా కూడా ఎండిపోయినట్టు ఉంటాయి, కాస్ట్లీ కూడాను. కొన్ని కాస్ట్ అయినా కూడా ఫ్రెష్గా ఉంటే ఎలాగోలా తెచ్చుకోవచ్చు, అంత ఫ్రెష్గా అయితే ఎప్పుడూ దొరకవు సాధారణంగా. ఇక కొన్ని డీప్ బ్రాండ్లోని కొన్ని వెజిటేబుల్స్ మిగతావి కూడా చెప్తాను. ఇండియన్ బీన్స్ అని బర్బాటీలు అంటాం కదా, అవి కూడా బాగానే ఉంటాయి. కట్ చేసినవి అమ్ముతూ మొలాన్ని ఏంటంటే మనకి కూడా ఈజీగా వండేసుకోవచ్చు, కట్ చేసుకునే పని ఉండదు. ఇక అప్పుడప్పుడు దొండకాయలు కూడా తీసుకొస్తాను, కట్ దొండకాయలు అని చెప్పేసి పెడతాడు. అవి కూడా బాగానే ఉంటాయి, కాకపోతే క్రిస్పీగా యాగవు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నేను ఆ విధంగా తాలింపు అంతటినీ కూడా ఈ పప్పు మీద వేసేసుకున్నాను, మంచి స్మెల్ వస్తుంది. ఇక ఇప్పుడు మనం ఈ తాలింపుని ఇలా మిక్స్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు. ఎవరైనా కొత్తగా వచ్చిన వారికి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని చెప్పి ఈ ఫ్రోజన్ వెజిటేబుల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.